కిందటి ఎపిసోడ్స్‌లో మనము డెస్టినీ నంబర్స్ గురించి తెలుసుకున్నాము. అంటే డెస్టినీ నంబర్స్ ఏ నంబర్‌లు కాలిక్యులేట్ చేస్తే మన డేట్ ఆఫ్ బర్త్‌తో ఎలా మ్యాచ్ చేసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ మనకి విక్షు సేన్ గారు వివరించారు. ఇప్పుడు ఏంజెల్ నంబర్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఏంజెల్ నంబర్ అంటే ఏంటి? అసలు వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ నంబర్స్ ఎలా ఉంటాయి? ఇలాంటివన్నీ కూడా విక్షు సేన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, డెస్టినీ నంబర్స్ గురించి చాలా చక్కగా వివరించారంటే మాకు తెలియని విషయాలు కూడా మేము ఎన్నో తెలుసుకోగలిగాం. డెస్టినీ నెంబర్ అంటే వీటి వల్ల కూడా మన మీద ఇలాంటి ప్రభావాలు ఉంటాయా అనేది కూడా ఇలాంటి విషయాలు చాలా చక్కగా చెప్పారు. మాకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఈ ఏంజెల్ నెంబర్ అంటే ఏంటి? ఏంజెల్ నంబర్స్ అనేవి మనకు మామూలుగా దైవదూత సంఖ్యలు అని అంటారు. విశ్వం నుంచి పంపించబడే కొన్ని ముఖ్యమైన సంకేతాలు మనకు డైరెక్ట్గా మాట్లాడలేము కాబట్టి, ఈ నేచర్తో మనం మాట్లాడలేము కాబట్టి, ఆ ఏంజెల్ నంబర్స్ ద్వారా ఎటువంటి సంకేతాలని పంపిస్తున్నాయి అనేది తెలుసుకుందాం. అసలు ఈ ఏంజెల్ నంబర్స్ అంటే ఒక నంబర్ మీకు 3 సార్లు గనక పునరావృతం అయితే, అంటే రిపీటెడ్ నంబర్స్ 111 000 555 666 777 888 999 ఇలా మీకు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాయి సాధారణంగానే ఈ నంబర్స్. అయితే ఈ నంబర్స్ ఎలాగుంటాయి అంటే, ప్రతి జీవితంలో మనకి ప్రతి ఒక్కరికి పుట్టినప్పటి నుంచి ప్రతి దశలోనూ ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంటాయి. మన పుట్టినప్పుడే మన డేట్ ఆఫ్ బర్త్ని ఒక నంబర్ క్యాలిక్యులేషన్లో చేస్తారు. మీ ఫలానా డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు, ఫలానా సమయానికి పుట్టారని ఒక రికార్డింగ్లో మీరు రాసుకుంటారు. మీరు అదేవిధంగా మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ రిజిస్ట్రేషన్లో మీకు ఒక సపరేట్ స్పెసిఫిక్ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. మీకు పెద్ద అయిన తర్వాత మీరు ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక స్పెసిఫిక్ శాలరీలో ఫిక్స్ అవుతుంది. అంటే మీ జీవితంలో ప్రతి దశలో మీకు నంబర్స్ పనిచేయడం ప్రారంభిస్తాయి. కాబట్టి అదేవిధంగా ఈ ఏంజెల్ నంబర్స్ కూడా మనకు ఏ విధంగా మనకు వాతావరణం నుంచి వచ్చే సంకేతాలను, ఈ నేచర్ మనకి ఏం చెప్తుంది, మనతో ఏం మాట్లాడాలనుకుంటుంది, మానవ జీవితంలో చాలామంది కొన్నిసార్లు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక సమస్యలకు ఒత్తిడికి గురవుతుంటారు. కొంతమంది ఎప్పుడు దుఃఖం, బాధ, విచారాన్ని కలిగి ఉంటారు. వీటన్నింటికి ఒక్కొక్క కారణం ఉంటుంది. కొన్నిసార్లు అకస్మాత్తుగా యాక్సిడెంట్లు అవ్వడం, ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది. కొంతమందికి ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. ఇలా వీటి ద్వారా మీ ఏంజెల్స్ కూడా మీకు కొన్ని సంకేతాలను పంపించగలుగుతున్నాయి. మీకు రాబోయే ప్రమాదాలను గుర్తించడానికి కూడా ఏంజెల్స్ సహకరిస్తాయి. మీ జీవితంలో మీ ఆలోచన విధానం ఎలా ఉంది అనేది కూడా ఏంజెల్స్ తెలియజేస్తాయి. అయితే ముఖ్యంగా ఈ ఏంజెల్స్ మనకు ఎక్కడ కనిపిస్తాయి అనేది చాలా ముఖ్యం. ఏంజెల్స్ ముఖ్యంగా మనకు 5 ప్రాంతాల్లో కనిపిస్తాయండి. ఒకటి, మీరు మీ దైనందిత కార్యక్రమాలలో మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, బయట సమాజంలో ఏదో వర్క్ మీద ఉన్నప్పుడు, సాధారణంగా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ ముందు వెహికల్స్లలో ఆ నంబర్స్ కనిపించడం, 000 కానివ్వండి, 111 కానివ్వండి, 555 కానివ్వండి, ఇలా మీరు కనిపిస్తూ ఉంటే అవి మీరు ఏంజెల్స్గా మీరు గుర్తుపట్టవచ్చు. ఒకటి ముఖ్యంగా మీకు కనిపించేది వెహికల్ నంబర్స్లలో, మొబైల్ నంబర్స్లలో కూడా మీకు కనిపించవచ్చు. 888, 555 అలా మొబైల్ నంబర్స్లలో కూడా ఉంటుంది. అదేవిధంగా మీరు బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, హోటల్స్కి వెళ్ళినప్పుడు మీకు బిల్ పే చేసేటప్పుడు ఆ చివర్లో ఆ నంబర్ వస్తుంది. 111 రావడం, 555 రావడం, అలా హోటల్ బిల్స్లలో కనిపించడం. అదేవిధంగా మీరు బుక్స్ చదువుతున్నప్పుడు సడన్గా మీరు పేపర్ తీయంగానే 111 కనిపించడం. బయట నేమ్ బోర్డులలో మీరు పెద్ద పెద్ద నేమ్ బోర్డ్స్ ఉంటాయి, ఆ నేమ్ బోర్డ్స్లలో కూడా ఈ ఏంజెల్ నంబర్స్ మొబైల్ నంబర్ల ఆధారంగా కనిపించడం. ఇలా అనేక సందర్భాలలో మీకు ఒకే నంబర్ 3 సార్లు కనుక కనిపిస్తుందంటే ఆ నంబర్ మీకు ఏదో చెప్పాలనుకుంటుంది. అటువంటప్పుడు మీరు ఆ విశ్వం నుంచి వచ్చే సంకేతాలను రిసీవింగ్ చేసుకోవడానికి మీ మనసు, శరీరం, ఆత్మ 3 ఒకే లైన్లో సిద్ధంగా ఉండాలి. మీ జీవితానికి సంబంధించింది ఏదో చెప్పాలనుకుంటుంది ఈ నేచర్. కాబట్టి మీరు దాన్ని గమనించుకొని మీ జీవితంలో సాగితే ఏంజెల్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అయితే మనము ఈ ఏంజెల్స్ మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, మన ఆలోచన విధానాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు, మనం ఉన్న ఈ వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా మనం ఇంకేమైనా అప్డేట్ అవ్వాలనేవి కూడా ఏంజెల్స్ తెలియజేస్తాయి. మీ జీవితంలో అన్ని కోణాల నుండి కూడా ఏంజెల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఏంజెల్స్ ఎప్పుడూ మీ చుట్టూనే ఉంటాయి, కానీ మీరు వాటిని గమనిస్తూ కృతజ్ఞతలుగా ఉండాలి. ఎప్పుడైతే మీకు బయటి వాతావరణంలో ఈ ఏంజెల్ నంబర్స్ కనిపించినప్పుడు వీటికి మీరు కృతజ్ఞతలుగా ఉండి మనస్ఫూర్తిగా వాటికి థ్యాంక్ యూ చెప్పినప్పుడు, అది థ్యాంక్ యూ అనేది ఒక చిన్న వర్డే అయినా దాని ద్వారా మీరు అతిపెద్ద అవకాశాలను పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంజెల్స్ నంబర్ మీకు కనిపిస్తున్నాయంటే మీరు విశ్వంతో కనెక్ట్ ఉన్నట్లే.
కాబట్టి మనం రాబోయే ఎపిసోడ్స్లో ఈ ఏంజల్స్ నంబర్స్ సిరీస్ ఎలా ఉంటుంది ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. నిజం సార్, అంటే మీరు చెప్పినట్టు నిజంగా ఎప్పుడు ప్రకృతి మనకి ఏదో చెప్పాలనుకుంటుంది అదే విషయాలు అయితే జనరల్గా అందరికీ అనిపిస్తూ ఉంటుంది. సో మీరు చెప్పినట్టు ఈ ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి అయితే నిజంగానే పెరుగుతోంది. అంటే ఎలా ఉంటుంది అసలు వాటి నిజంగానే మనం అలాంటి నెంబర్స్ చాలా చూస్తుంటాం, మొబైల్ నెంబర్స్లో అయి ఉండొచ్చు, ఇంకొక రకంగా. సో ఆ వాటి గురించి నిజంగానే తెలుసుకుందాం సార్, అంటే ఆసక్తి కూడా పెరుగుతోంది. థ్యాంక్ యూ.